8 అనేసి అంటే ఎక్కువ అడగండి అన్న ఈసారి. ఆల్రెడీ అడిగాము. ఆ తమ్ముడు ఆల్రెడీ మా విష్ణువర్ధన్ రెడ్డి క్లియర్ గా చెప్పాడు 75 12 పార్లమెంట్ సీట్లు ఇస్తే మేము రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన సీనియర్ నాయకుడు ఆయన అడిగేశాడు ఆల్రెడీ 75 మాకు ఇచ్చి 12 పార్లమెంట్ సీట్లు ఇస్తే వెళ్తామని చెప్పేసి. అడగడానికి ఏముంది, కాదు నేను చెప్పేది. అంటే ఇక్కడ ఈ 12 సంఖ్యలు ఇచ్చినటువంటిది. ఇంకొకటి సాయి గారు, ఇంకొక కోణం కూడా ఉంది ఇక్కడ. అసలు ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగం వేయడానికి కూడా ఉంది. ఎందుకంటే నిన్న వెళ్ళి అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని ఎయిర్పోర్ట్ లో కలిసినటువంటి సందర్భం, ఇవన్నీ నేపథ్యంలో ఏంటనేసి అంటే ఏ ఓటు అయితే ఒకవేళ మేము కూడా ఉంటే వైసీపీ, ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఒక 1% 2% ఓటరు వైసీపీకి దూరం అయిపోతాడు. కానీ ఎవరికి వెళ్ళాలనేసి అంటే అది స్పష్టత లేనటువంటి సందర్భం ఉంటే ఆ ఓటు అటు పోతే పోద్ది కదా, మళ్ళీ వైసీపీకి ఎందుకు ఉండకూడదని చంద్రబాబు నాయుడు తాలూకా వ్యూహం కూడా ఉందని చెప్పేసి ఇవన్నీ నేను మీలాంటి విశ్లేషణ చెప్తున్నా. అది కూడా ఉంది. అందువల్ల ఆవిడని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ద్వారా కల్పిస్తున్నాడు, అనుసంధానం జరిగిందని చెప్పి చాలా సమాధానం చెప్తుంది. ఫైనల్ గా నరసింహరావు గారు విశ్లేషణగానే నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమంటారు ఫైనల్ గా షర్మిల ఎవరి చీల్చుద్ది అంటే ప్రభుత్వ అనుకూల ఓటు చీల్చుద్దా లేదా? అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇందాక లాస్ట్ లో తిరుపతిరావు గారు ప్రస్తావించినటువంటి అంశాన్ని నేను కూడా కొంచెం దానికి టచ్అప్ ఇవ్వాలనుకున్నా. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది. ప్లాన్ ఏ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉండటం. ఒకవేళ వాళ్ళు రాకపోయినట్లయితే ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయాలి. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు వస్తే జనసేన, లేకపోతే జనసేన పక్క నుండి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని. ఒకవేళ ప్లాన్ బినే సక్సెస్ అయిందనుకోండి, దానికి ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక 4-5 అసెంబ్లీ స్థానాలు, అవకాశాన్ని బట్టి ఒక ఎంపీ స్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కొన్ని ఓట్లు అంటే సహజంగా వచ్చేటువంటి ఓట్లే చీలితే తప్ప ప్రత్యేకంగా జగన్ కి షర్మిల ద్వారా వచ్చేటువంటి నష్టం ఎక్కువ ఉంటుంది అనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు. రైట్.